ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 70 అధ్యాయం 2వ వచనం. నాకు కీడు చేయని ఆలోచించేవారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. నిస్తమా, మనతో మంచిగా మాట్లాడేవారంతా మన మంచి కోరేవారు కారు. ఏ నోట్ల విషయం ఉండినో ఈ కాలంలో కనిపెట్టడం చాలా కష్టంగా ఉంది. కఠినంగా మాట్లాడిన వారందరూ కీడు కోరేవారని, నవ్వి మాట్లాడిన వారందరూ మేలు కోరేవారని మనం అనుకోరాదు. ఏది ఏమైనా దేవుని అనుమతి లేకుండా ఏదీ మనపైకి రాదు. పైగా కీడు చేయ ఆలోచించువారు సిగ్గునందునట్లు దేవుడు చేయును. ప్రియమైన వారలారా, యోసేపు కీడు చేయదలిచిన అన్నలు గెలిచారా? దానియేలును హెబ్రీలను అంతం చేయాలనుకున్న బబులోనీయులు గెలిచారా? యూదులను అంతం చేయాలనుకున్న హామాను గెలిచాడా? లేదు కదా. అందరి సిగ్గుతో తలదించుకునేలాగా ఆ గొప్ప దేవుడే చేశాడు. నమ్మి ఉన్న మనలను దేవుడు విడిచిపెట్టడు. శత్రువుల ఇచ్చకు మనలను అప్పగించడు. నమ్మదగిన దేవుడు నమ్మిన వారికి ఏ కీడు రాకుండా కాపాడుతాడు. కనుక దేవుడు మనతో ఉండగా మనకు కీడు చేయ ఆలోచన కలిగి కపటోపాయములు చేయు ప్రతివారు సిగ్గుతో వెనుతిరుగుదురు. నమ్మి ధైర్యంగా ముందుకు సాగు. దేవుడు మీతో ఉన్నాడు. ఆమేన్.